అందరికీ నమస్కారం. జై గురుదత్త. ఈ వీడియోలో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతార రూపమైన దత్తాత్రేయ స్వామి గురించి, ఆయన జన్మదినమైన దత్తాత్రేయ జయంతి గురించి తెలుసుకుందాం. ఈ పూజను ఏ రోజు చేసుకోవాలి, స్వామి జన్మ కథను, పూజా విధానం, పూజ చేసిన వారికి కలిగే ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జ్ఞానం, వైరాగ్యం, భక్తి ఈ మూడింటిని ఒకేసారి ప్రసాదించే శక్తి స్వరూపం దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించిన అవతారమూర్తి. ఈ స్వామిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. స్వామిని పూజించడం వలన మనం అపారమైన ఫలితాలను పొందవచ్చు. దత్తాత్రేయుడు గురుస్వరూపం కాబట్టి ఈరోజు దత్తుణ్ణి పూజిస్తే గురుబలం పెరుగుతుంది. విద్యార్థులు దత్తాత్రేయుని పూజిస్తే జ్ఞానం, విద్యను స్వామి ప్రసాదిస్తారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. స్వామిని శీఘ్ర అనుగ్రహ ప్రదాత అంటారు. అంటే మన కష్టాలను త్వరగా తొలగించి సుఖశాంతులను అనుగ్రహిస్తారు. పూర్వజన్మల కర్మల నుండి, గ్రహదోషాల నుండి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోతాయి. మానసిక సమస్యలు, భయాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా జీవితంలో ఎదుగుదల కోరుకునేవారు ఈ పూజను తప్పనిసరిగా ఆచరించాలి. మార్కండేయ పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రిముని భార్య అయిన అనసూయ పవిత్రతను మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడగగా త్రిమూర్తుల అంశతో ఉండే పుత్రుడు కావాలని కోరుకుంటుంది. ఆ వరాన్ని వారు ప్రసాదించారు. మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు ఆ శిశువు 3 తలలతో 6 భుజాలతో జన్మించాడు. దత్త అంటే ఇవ్వబడిన అని అర్థం. త్రిమూర్తులు వారిని వారు సమర్పించుకున్నారు కాబట్టి దత్త అని, అత్రిముని కుమారుడు కనుక ఆత్రేయ అని దత్తాత్రేయంగా నామాన్ని పొందారు. దత్తాత్రేయ జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల పౌర్ణమి రోజు ఆచరిస్తారు. మనలోని అహంకారాన్ని విడిచిపెట్టి ప్రకృతిని గురువుగా భావించి పూజించడం దత్త జయంతి ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం దత్త జయంతి డిసెంబర్ 4వ తేదీ మార్గశిర పౌర్ణమి గురువారం రోజు జరుపుకోవాలి. ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో పౌర్ణమి గడియల్లో చేసుకోవాలి. ఈ పూజని ఏ హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి పూజ ప్రారంభించాలి. దత్తాత్రేయ స్వామివారి పటాన్ని ఎర్రని వస్త్రంపై ప్రతిష్ఠించాలి. స్వామికి గంధం అంటే ఇష్టం కనుక గంధం, కుంకుమ కలిపిన అక్షతలు చేసి పటానికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. స్వామి పాదుకలను పూజ దగ్గర పెట్టి వాటిని కూడా పూలతో, గంధంతో అలంకరించాలి. స్వామివారి పటాన్ని పూలతో, తులసి ఇంకా బిల్వ దళాలతో అలంకరించాలి. స్వామికి పసుపు పచ్చ రంగు పూలతో పూజించడం శ్రేష్టం. స్వామివారికి ప్రత్యేక దీపారాధన చేయాలి. స్వామికి 3 సంఖ్య అంటే ప్రీతి కావున 3 దీపాలను వెలిగించాలి. లేదా ఒకే దీపంలో 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పిండి ప్రమిదలలో లేదా మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. నైవేద్యంగా పాలు, పంచామృతం, అరటిపళ్ళు, ఏదైనా పసుపు రంగు మిఠాయిని స్వామికి సమర్పించాలి. ముందుగా గణపతికి ఆరాధన చేసి పూజను ప్రారంభించాలి. తులసి, బిల్వ ఆకులను గంధంలో ముంచి వాటితో స్వామి పటాన్ని మరియు పాదుకలను పూజిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గురుచరిత్ర, దత్త అష్టోత్తరం, దత్తస్తవం చదువుతూ స్వామిని పూలు, గంధం, పంచామృతాలతో ఆరాధించాలి. చివరగా హారతి ఇచ్చి తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ వేడుకోవాలి. స్వామి పటం దగ్గర లేకపోతే దీపాన్నే గురువు రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. దత్తాత్రేయుని గురువారం రోజున, ముఖ్యంగా ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూజించడం వలన చాలా శక్తివంతమైనది. ఈ రోజున పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యదాయకం. దత్తాత్రేయ స్వామివారు ఎల్లప్పుడూ 4 శునకాలతో ఒక గోవుతో సంచరిస్తూ దర్శనమిస్తారు.
కావున ఈ దత్త జయంతి రోజు కుక్కలకి ఆహారం పెట్టడం, గోపూజ చేయడం పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈ రోజున సజ్జబూరలు లేదా రొట్టెలను కుక్కలకు ఆహారంగా తినిపిస్తే మంచిది. ఈ విధానంగా చేసిన వారికి స్వామివారు అతి శీఘ్రంగా కరుణిస్తారని నమ్మకం. ఒకవేళ ఈరోజు చేయడం కుదరని వారు లేదా ఈ పూజను మామూలు రోజులు కూడా చేయాలి అనుకునేవారు ఇదే విధంగా దత్త జయంతి నాడు మొదలుపెట్టి ఏ ఆటంకం లేకుండా 9 రోజులు చేసుకోవచ్చు. లేదా 9 గురువారాలు ఈ పూజను చేసి స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ విధంగా త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని ఆయన జన్మదినం నాడు పూజించి ఆయన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పౌర్ణమి రోజున మీ ఇంట శాంతి, వైభవం నిండుగా ఉండాలి. ఆ దత్తుని దయ, కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలి. శ్రీ గురుదత్త, జై గురుదత్త.